ఖర్గే గారు, శ్రీ రాహుల్ గాంధీ గారు మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా శ్రీమతి పట్నం సునీత మహేందర్ రెడ్డిని అభ్యర్థిగా నిర్ణయించి మన ముందుకు పంపిస్తే ఈరోజు ఈ నామినేషన్ ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని మీరందరూ దగ్గరుండి ఏర్పాటు చేసి ఇంత పెద్ద ఎత్తున వేలాదిగా తరలి వచ్చి సునీత మహేందర్ రెడ్డి గారిని గెలిపించడానికి మీరు కృషి చేస్తున్నందుకు మీకందరు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు మిత్రులారా. ఈ కార్యక్రమంలో పెద్దలు మధు యాస్కి గౌడ్ గారు, మిత్రుడు దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు, మన ఇండియా కూటమి, మన మిత్రపక్షము మొన్నటి శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి సంపూర్ణమైన మద్దతు పలికి ఈనాడు ప్రభుత్వ ఏర్పాటు ప్రక్రియలో సంపూర్ణంగా సహకరించిన సిపిఐ నాయకులు, మాజీ శాసనసభ్యులు పెద్దలు చాడా వెంకటరెడ్డి గారు, అదేవిధంగా మాజీ మంత్రివర్యులు మీ రంగారెడ్డి జిల్లా చిరపరిచితులు, ప్రతి ఒక్కరికి పిలిస్తే పలికే నాయకుడిగా మీకు అందుబాటులో ఉన్న పట్నం మహేందర్ రెడ్డి గారు, మాజీ శాసనసభ్యులు నా మిత్రుడు మైనంపల్లి హనుమంతరావు గారు, మాజీ శాసనసభ్యులు సుధీర్ రెడ్డి గారు, అదేవిధంగా మిత్రుడు సోదరుడు జంగయ్య యాదవ్ గారు, హరివర్ధన్ రెడ్డి గారు, అదేవిధంగా కుక్కట్పల్లి నుంచి పోటీ చేసిన మిత్రుడు రమేష్ గారు, వివిధ నాయకులు, వేదిక మీద ఉన్న మిత్రులందరూ, జిల్లా పార్టీ కాంగ్రెస్ నాయకులు, డివిజన్ల అధ్యక్షులు, ప్రాణ సమానులైన కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్న మిత్రులారా. ఈ వేదిక మీద ఉన్న చాలామంది మిత్రులు, ఇక్కడ హాజరైన వేలాది మంది కార్యకర్తలు 2018లో కొడంగల్ శాసనసభ నియోజకవర్గంలో చంద్రశేఖరరావు గారు కుట్రలు చేసి పోలీసులను పెట్టి అరెస్టు చేసి అడ్డుకొని ఆనాడు అక్కడ ఓడిస్తే ప్రభుత్వ కుట్రాన్ని మీరు గుర్తించి 2019 పార్లమెంట్ ఎన్నికల్లో ఈ మల్కాజ్గిరి నుంచి ఎన్నికల బరిలో దిగితే మీరే కథన రంగంలో కార్యకర్తలై, నాయకులై, మీరే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులై ప్రతి ఒక్కరిని ఇంటింటికి పోయి ప్రతి తలుపు తట్టి ప్రతి గుండెకు చేరి దేశంలోనే అతిపెద్ద పార్లమెంటు నియోజకవర్గమైన మల్కాజ్గిరి నుంచి నన్ను ఎంపీగా గెలిపించి ఢిల్లీకి పంపించిండ్రు మిత్రులారా. నేను ఎప్పటికీ మర్చిపోను మల్కాజ్గిరి పార్లమెంటును. ఆనాడు చాలా సమస్యల మీద కొట్లాడినాం. అది జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ కావచ్చు, కంటోన్మెంట్ ప్రాంతంలో స్కైవేస్ కావచ్చు, మేడ్చల్కు ఎంఎంటీఎస్ రైలు కావచ్చు, మెట్రో రైలు కొనసాగింపు కావచ్చు, ఈ ప్రాంతంలో తాగునీటి సమస్య కావచ్చు, ఈ షామీర్పేట మేడ్చల్ ప్రాంతానికి ఐటీ కంపెనీలను తేవాలి, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని ఆలోచనతో చాలా విషయాల మీద మనం ఆనాడు కొట్లాడినాం. కొన్ని పనులు జరిగినాయి, కొన్ని పనులు జరగలేదు. జరగకపోవడానికి కారణం ఆనాడు మన ప్రభుత్వం లేదు, ప్రభుత్వంలో ఉన్న పెద్దలు మన మీద కుట్ర చేసి మన ప్రాంతానికి అన్యాయం చేసింది. ఈరోజు మిత్రుడు శ్రీశైలం గౌడ్ గారు వేదిక మీద ఉన్నారు. ఆ రోజు చాలా విషయాలల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం కావచ్చు, కుక్కట్పల్లి కావచ్చు, కంటోన్మెంట్ కావచ్చు, మల్కాజ్గిరి కావచ్చు, ఎల్బీ నగర్ కావచ్చు, ఉప్పల్ కావచ్చు, ఈ మేడ్చల్ నియోజకవర్గం ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేసినాం. కానీ ఆనాడు ప్రభుత్వం అడ్డుకొని ఈ ప్రాంత అభివృద్ధి కుంటుపడడానికి కారణమైంది. ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ఆనాడు సహకరించలేదు. అందుకే ఈ ప్రాంతం ఇవాళ కోకాపేటలో 100 కోట్లకు ఎకరమైతే మన దగ్గర పెట్టుబడులు రాకపోవడం వల్ల
ఐటీ కంపెనీలు పెట్టకపోవడం వల్ల మన ప్రాంతం అభివృద్ధి ఆగిపోయింది. మరి ఈరోజు నేను మిమ్మల్ని అడుగుతున్నా, మీ అభిమానంతో మీరు ఆదరించి ప్రశ్నించే గొంతుగాని మీరు గుర్తించి ఈ ప్రశ్నించే గొంతుకను మీరు ఢిల్లీకి పంపిస్తే పిసిసి అధ్యక్షుడై